హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు మధ్యాహ్నం కర్రీ అయితే కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అయితే రెడీ చేశానండి. ఇప్పుడైతే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాను. అవి అయితే పక్కకైతే తీసేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ములక్కాయ అవన్నీ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టాను. ఒక గిన్నె అయితే పెట్టాక అందులోనే ఆయిల్ అయితే వేసి కోడిగుడ్లు అయితే వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని వేయించుకుంటాను. చూడండి, కోడిగుడ్లు అయితే వేయించుకుంటాను. అవైతే వేగాక పక్కకైతే తీసేసుకుంటాను. చూడండి, ఇప్పుడైతే తీసేసుకుంటున్నాను. అలాగే అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే మళ్ళీ పోసి కర్రీకి అయితే ములక్కాయలు ఫ్రై చేసుకుంటున్నాను. కోడిగుడ్లు వేయించుకున్నాక ములక్కాయలు కూడా ఫ్రై చేసుకోవాలండి. ములక్కాయలు అయితే వేయించుకుంటే ముక్కలు అవ్వండి. నేనైతే వేయించేసుకున్నాను. అవి కూడా పక్కకు తీసేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. అందులోనే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్నాక బాగా అయితే కలుపుకొని మగ్గనివ్వాలండి. చూడండి, అవి అయితే వేగుతున్నాయి. అందులోనే కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం అయితే వేసేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. వాటర్ అయితే వేసాక అందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు అలాగే ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. అదైతే కర్రీ అయితే ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూస్తున్నానండి. ఇంకా కొంచెం పులుసుగా అయితే ఉంది. చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. అలాగే పిల్లలకైతే ప్రోగ్రెస్ కార్డులు అయితే ఇచ్చారండి నిన్న శనివారం. వాళ్ళకైతే చాలా బాగా వచ్చాయి మార్క్స్. చూడండి, మార్క్స్ అయితే చూపిస్తున్నాను. ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్కి అయితే మార్క్స్ అయితే వేశారు. మా పాపకి అయితే 600కి 450 మార్కులు అయితే వచ్చాయి. ప్రమోటెడ్, 3rd క్లాస్కి అయితే ప్రమోట్ చేశారండి. అలాగే మా బాబు కూడా బాగా వచ్చాయి మార్క్స్.
చూడండి ప్రమోట్ టు 5th క్లాస్ అని అక్కడ రాశారండి. మా బాబుకి 500 మార్కులకి 388 మార్కులు అయితే వచ్చాయి. ప్రమోటెడ్ టు 5th క్లాస్. బాయ్ ఫ్రెండ్స్.